ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సుప్రీం నోటీసులు, 7గురిపై అనర్హత వేటు వేయాలని కేసీఆర్ పిటిషన్. బీఆర్ఎస్ నుంచి గెలిచి పార్టీ మారిన 7గురు ఎమ్మెల్యేలకు సుప్రీం కోర్టు సోమవారం నోటీసులు జారీ చేసింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాల యాదయ్య, టి ప్రకాష్ గౌడ్, అరకెప్పుడు గాంధీ, గూడెం మైపాల్ రెడ్డి, ఎం సంజయ్ కుమార్ పై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సోమవారం జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ వినోద్ చంద్రన్తో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. అనంతరం 7గురు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుపై అనర్హత వేటు వేయాలని గతంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను, తాజాగా కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ కలిపి విచారిస్తామని ధర్మాసనం పేర్కొంది. ఈ పిటిషన్లు తెలంగాణ స్పీకర్ తరపు న్యాయవాది ముకుల్ రోహ్తగీకి అందజేయాలని ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 10వ తేదీకి వాయిదా వేసింది అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. తెలంగాణలో ఉప ఎన్నికలు రావడం అనేది తథ్యం. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరందరూ కూడా ఆలోచించండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా ఎవరైతే పార్టీ మారిలో గతంలో చాలామంది నేతలు, చాలామంది విశ్లేషకులు, చాలామంది కూడా చెప్పిన పరిస్థితి, పార్టీ మారగానే పదవులు పోవాలి అని. అలాంటి రోజు రావాలి. పార్టీ మారాలంటే ఖచ్చితంగా రాజీనామా చేసి మళ్ళీ ప్రజలలో గెలిచి రావాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరిగింది అంటే, అధికారం అంటే బీఆర్ఎస్ పార్టీ తన అధికారాన్ని కోల్పోవచ్చు గాక ఎంత శాతంలో 1% ఓటు బ్యాంకుతో మాత్రమే ప్రభుత్వం ఓడిపోయింది. ప్రభుత్వం రాలేదు, అంతే 1% ఓటు బ్యాంకుతోనే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. అయితే ఇప్పుడున్న పరిస్థితులలో మీరు ఒకసారి ఆలోచిస్తే, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి ఉప ఎన్నికలు అయితే రాబోతున్నాయి. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు వస్తాయి. ఈ ఎన్నికలలో పూర్తి స్థాయిలో కూడా బీఆర్ఎస్ పార్టీ మళ్ళొక్కసారి దూదుంబి కొనసాగిస్తుంది. దాంతోపాటు ఇంకొక అంశం ఏంటంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో కూడా ఎన్నికలు అనేది తథ్యం. ఎవరైతే 10 మంది ఎమ్మెల్యేలు ఇప్పటి వరకు పార్టీ మారిలో వాళ్ళకి సంబంధించి గతంలో మీరు మహారాష్ట్ర కేసును చూడండి, కేరళ కేసును చూడండి, ఇతర రాష్ట్రాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏ విధంగా కూడా అక్కడ హైకోర్టుకు సంబంధించి కోర్టులు ఏ విధంగా నోటీసులు జారీ చేసినవి కూడా మనం చూసాం. అలాంటి పరిస్థితే తెలంగాణలో పునరావృతం కాబోతుంది. ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ మారిరో ఆ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన స్థానాలలో ఖచ్చితంగా ఉప ఎన్నికలు రాబోతున్నాయి. అక్కడ క్యాడర్ అంతా చాలా బలంగా కూడా ఉండరు. ఎందుకంటే ఎన్నికలు ఏ విధంగా వస్తాయంటే, ఒక పార్టీ గుర్తు మీద ఒక పార్టీకి సంబంధించి గెలిచిన తర్వాత, బీఫామ్ మీద గెలిచిన తర్వాత వాళ్ళు ఖచ్చితంగా ఇతర పార్టీకి వెళ్ళే యోచనలో ఉంటే రాజీనామా చేసి మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి మళ్ళీ గెలిచి వెళ్తే తప్పులేదు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఏమున్నది, అధికారం లేకపోతే ఇక గోడ దొనుకుడే, ఇదే ఏమున్నది, చట్టాలు ఏమున్నది మేము మేనేజ్ చేస్తాం, లేకపోతే ఇంకోటి అనే ప్రయత్నం చేస్తున్నారు. కానీ సుప్రీంకోర్టు చాలా క్లారిటీగా ఉన్నది. దాదాపుగా ఇప్పటికే అసెంబ్లీ స్పీకర్కు వారం రోజుల గడువిచ్చింది. దాంతోపాటు గతంలో పాడి కౌశిక్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్, దాంతోపాటు ఇప్పుడు కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ సంబంధించి కూడా చాలా సీరియస్గా తీసుకున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇలాంటి పరిస్థితులలో ఈ పిటిషన్తో పూర్తి స్థాయిలో తెలంగాణలో ఎవరైతే 10 మంది పార్టీ మారిలో ఆ 10 మంది పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించి వాళ్ళ మీద అనర్హత వేటు పడే అవకాశం 100% కూడా కనబడుతుంది. సో ఖచ్చితంగా వీళ్ళ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి సుప్రీం అయితే చాలా సీరియస్గా ఉన్న విషయాన్ని అయితే చూస్తున్నాం. పూర్తి స్థాయిలో కూడా ఖచ్చితంగా కూడా ఫిరాయింపు ఎమ్మెల్యేలు మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి వెళ్తారు. ఓటమితోనే ఇంటిబాట కూడా పట్టే అవకాశం ఉంటుంది. ఇక దాంతోపాటుగా మరొక అంశాన్ని కూడా చూడొచ్చు. మాఫీ కాక అప్పులు తీరక ఏం జరిగింది, అధికారులను కలిసిన ఫలితం లేక మనస్తాపం, చివరికి చేనులోనే పురుగుల మందు తాగిన రైతు, దవాఖానాలో ప్రాణాలు వదిలిన పిట్టల లింగన్న, పెద్ద దిక్కును కోల్పోయి రోడ్డున పడ్డ కుటుంబం, పూట గడవక ఇబ్బందులు పడుతున్న భార్య పిల్లలు, వ్యవసాయం కోసం చేసిన అప్పులు ఆ ఇంటి తీరని శోకాన్ని మిగిల్చాయి. రుణమాఫీ కాక అప్పులతో పాటు మెత్తిలి పెరిగిపోయి మనస్తాపంతో ఆ రైతు పురుగుల మందు తాగి ప్రాణాలు వదలడంతో అతడి భార్య పిల్లలు రోడ్డున పడ్డారు. ఆదుకోవాల్సిన పాలకులు అధికారులు కన్నెత్తి చూడకపోవడంతో బాధిత కుటుంబ సభ్యులు పూట గడవక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా జరిగే అంశం ఏంటంటే, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఏ వైపు అన్నా చూడండి, ఒక అంశాన్ని మాత్రం చాలా క్లారిటీగా కూడా గుర్తుపెట్టుకోరి. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు రుణమాఫీ అంటే ఎలాంటి ఆటంకులు చిక్కులు లేకుండా ఒకేసారి ఒకే విడతలో అందరికీ కూడా రుణమాఫీ చేసిన పరిస్థితి చూస్తాం. ఏదైనా ఒక ప్రభుత్వ పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేటప్పుడు చాలా జాగ్రత్తగా 1కి 100 సార్లు ఆలోచించి పూర్తి స్థాయిలో ఆ పథకాన్ని అమల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. కానీ ఇక్కడ పూర్తి స్థాయిలో అన్ని కొర్రీలు పెట్టి
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 60 లక్షల నుంచి 80 లక్షల మంది వరకు కూడా రైతులు ఉన్న పరిస్థితి కనబడుతుంది. వీళ్ళందరూ కూడా పూర్తిగా కూడా వాళ్ళకు సంబంధించి వ్యవసాయ రుణాలు ఎవరెవరైతే తీసుకుంటారో వాళ్ళందరికీ కూడా రుణమాఫీ చేయాల్సిన అవసరం ఉంది. కానీ పూర్తి స్థాయిలో ఇక్కడ కొర్రీలు పెట్టి అనేక రకాలుగా కేవలం చాలా తక్కువ మందికే, ప్రతి గ్రామంలో కూడా రుణమాఫీ కాని రైతులు చాలామంది ఉన్నారు. ఇక దానితో పాటుగా ఏంది అంటే వడ్డీ వ్యాపారి దగ్గరికి వెళ్ళి వడ్డీలకు కట్టలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ రైతులకు భరోసాగా నిలిచేందుకు గత ప్రభుత్వం రైతు భరోసా పెట్టింది. అవి కూడా ఇవ్వలేని పరిస్థితి కనబడింది. ఒకవేళ పంటను పండించి మార్కెట్కి వెళ్ళిన తర్వాత 500 రూపాయల బోనస్ అనేది కూడా జాడపత్తలేని పరిస్థితి కనబడుతుంది. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రైతులు అరిగోసపడుతున్నారు అని చెప్పడానికి ఒక ఉదాహరణ. ఎందుకు అంటే దాదాపుగా తెలంగాణలో ఇప్పటి వరకు 400 పై రోజులుగా కూడా ప్రభుత్వ పరిపాలన కొనసాగుతున్నది. ఇలాంటి పరిస్థితులలో దాదాపుగా 400 పైచీలకు కూడా రైతుల మరణాలు జరిగినాయి అంటే ఈ తెలంగాణలో రైతు ప్రభుత్వమా రైతు వ్యతిరేక ప్రభుత్వం అనేది కూడా మీరందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా రైతులు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎవరిని చూసినా కూడా ఒకటే అంశం తెర మీదకి వస్తుంది, రైతులు ఇబ్బంది పడుతున్న అంశాన్ని మనం చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి రైతులను పట్టించుకునే నాదు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి